4 గంటల పాటు నానబెట్టిన బొబ్బర పప్పుని మిక్సీ పట్టేసి ఇలా పిండి చేసేసి ఈ పిండిలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసేసి ఇలా అన్నీ పిండిలో కలిసేలా కలిపేసుకొని గారెలు వేస్తున్నాను. అయితే ఉదయాన్నే ఒక వీడియో పెట్టాను, ఎప్పుడు చూసినా తిండి వీడియోలనా అని అనుకోకుండా అని. ఎందుకంటే అన్నారండి, ఎప్పుడు పని పాట లేకుండా ఇలా వండుకోవటం, తినటం, వీడియోలు చేయటం ఏంటికి మనకు వస్తాయి మీ వీడియోలు అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. వాళ్ళు పెట్టిన కామెంట్కి నేనేం బాధపడనండి. ఎందుకంటే నాకు ఒక్కిద్దరు మాత్రమే నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు. వందలల్లో పాజిటివ్గా నా మనిషి అని మీరందరూ పాజిటివ్గా కామెంట్ పెడుతున్నారు, వేలల్లో లైకులు పడుతున్నారు. కాబట్టి ఆ ఇద్దరి కోసం నేను అస్సలు బాధపడను. ఇకపోతే ఇంట్లో మా అత్తయ్య గారికి, మామయ్య గారికి ఇష్టమైన వంట నేను ఏది చేసినా మా వారు ముందు వాళ్ళ పటాల దగ్గర పెడతారు. అత్తయ్య గారికి గారెలు, చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకనే అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఆయన తింటున్నారు.